నమస్తే అండి అందరికీ. నిన్న పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా తిరుమల దర్శనం చేసుకున్నారండి. స్వామివారి దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించారు. చాలా గర్వించదగిన విషయం అండి భారతీయులందరికీ. ఎందుకంటే భారతీయ సనాతన ధర్మం యుగ యుగాల నుండి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతుందండి. వారు ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా అందరినీ హక్కును చేర్చుకుంటూ సర్వమానవ సమానత్వాన్ని చాటుతుందండి. అదే ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే ఒకే దేశంలో పుట్టిన ప్రజలు కూడా అంతర్యుద్ధాలతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. వర్ణ వివక్షతతో, అంటే రంగు నల్లగా ఉన్నారనో, ముఖ కవళికలు తేడాగా ఉన్నాయనో, అంటే జాతుల మధ్య ఎలాగో భేదం ఉంటుంది కదా, కేవలం మనిషి లక్షణాలు వేరుగా ఉన్నాయని అదే దేశంలోని వాళ్ళ మీద వాళ్ళు దెబ్బలాడడం ఏంటో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకరినొకరు హింసించుకోవడం, ఒక మతాన్ని ఒక మతం ద్వేషించడం, ఇవన్నీ ఉంటాయండి. కానీ మన దేశంలో అందరూ కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా ఎంతమంది వచ్చినా మన దేశంలో వాళ్ళకి ఆదరణ ఉంటుందండి. ఎందుకు పాకిస్తాన్ నుండి వచ్చే రోగులను కూడా మన భారతదేశంలో అత్యంత తక్కువ ఖర్చుతో వాళ్ళకి వైద్యం చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారండి. కేవలం సైన్యం సరిహద్దుల్లోనే వాళ్ళని మన మీదకు దాడి చేస్తే ఎదుర్కొంటుంది తప్ప ప్రజలను అయితే సుహృద్భావంతోనే ఆదరిస్తున్నామండి. అందుకే మెడికల్ టూరిజంకి భారతదేశం ప్రపంచ స్థానంగా ఉందండి. వాళ్ళు ఏ దేశం నుండి వచ్చిన ప్రజలైనా వాళ్ళకి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడంతో పాటు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేసి ఎంతో ఆదరణగా చూస్తారన్న ఖ్యాతి మన భారతదేశానికి ఉందండి. ఇలాంటి సనాతన ధర్మంలో ఇలాంటి గొప్ప ఘన వారసత్వం కలిగిన భారతదేశంలో మనం పుట్టినందుకు మనందరం గర్వించాలండి. ఎన్ని నదులు వచ్చినా సముద్రుడు తనలోకి ఎలాగైతే ఐక్యం చేసుకుంటాడో అదేవిధంగా భారతీయ సనాతన ధర్మం యుగ యుగాలుగా అందరికీ కల్పవృక్షమై ఆదరిస్తోందండి. జై హింద్.